వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, ఏంటిది, ఏ టయానికి అయిపోయింది, ఏ ఏ ప్రసాదాలు చేశాను, మంచిగా చేసుకున్నానా లేదా అనేది చూసేయండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూస్గా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానని, దానికి కంటిన్యూషన్ బ్లాగే ఇది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి నాకుతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే 8 లోపల కలశాన్ని పీఠాన్ని పెట్టేసి నేనైతే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా పూజ చేసేటప్పుడు మనం కూడా రెడీ అయ్యి కూర్చొని పూజ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే మంచిగా రెడీ కాకుండా అలాగే చేయాలంటే కొన్ని పూజలైనా మంచిగా ఇలా రెడీ అవుతూనే మనకి పూజ చేసినట్టు ఉంటుంది, పూజకు అందం ఉంటుంది, మనకి అందం ఉంటుంది కదా. సో అనేది నా ఒపీనియన్. ఇలా పూజలు చేసుకున్నప్పుడు అయితే కొంచెం మంచిగానే రెడీ అవుతాను. మిగతా అప్పుడైతే నార్మల్గా దీపం పెట్టేసుకొని ఉంటానండి. ఇంకా శుక్రవారం ఇలాంటప్పుడు అయితే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం. శుక్రవారం అంటేనే ఇంకా అందరికీ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన రోజు అని కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇంకా అదంతా అట్లా ఉంటే ఇంకా ఈ బ్లాగ్‌లోకి అయితే వచ్చేసేయండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అని చెప్పాను కదా, నేనైతే రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ప్రసాదాలు చేశాను కదా, అన్నీ చేసేసి వెళ్ళాను. ఇంకా బెల్లం అన్నంలో బెల్లం యాడ్ చేసేసి అదే పానకంలాగా చేస్తాను కదా, అది యాడ్ చేసేసి వెళ్ళిపోయాను. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి కలిపేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించి కలిపేసాను. ఇంకా అవన్నీ ఏవే ప్రసాదాలు చేస్తానో అవన్నీ ఒక్కొక్కటి కప్పులలో వేసేసి దేవుని దగ్గర అయితే పెట్టేశాను. నేనైతే గన ఆ రోజు లెమన్ రైస్, అదే పులిహోర, వడలు, దద్దోజనం, ఇంకా బెల్లం అన్నము, వడపప్పు, పానకం, ఇంకా ఫ్రూట్స్ అయితే తెప్పించాను. 2 రకాల ఏమో ఫ్రూట్స్ ఇవన్నీ తెప్పించాను. 5, 6 రకాలైతే ప్రసాదాలు చేసి అక్కడ పెట్టేశాను. ఎక్కువ లాస్ట్ ఇయర్ లాగా 9, పోయినసారి అయితే 9 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. బట్ ఈసారి అంతా చేయలేదు అనుకోలేదు. అర్లీగా అయిపోవాలి, పూజ తొందరగా కంప్లీట్ అయిపోవాలి అనే ఉద్దేశంతో నేను తక్కువ ప్రసాదాలు ఎంచుకున్నాను. కొంచెం అదిగాక నాకు ఎక్కువ ఓపిక కూడా లేదంటే, కొంచెం హెల్త్ బాగాలేదు ఊరి నుంచి వచ్చిన తర్వాత, అందుకనేసి తొందరగానే సింపుల్గా చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను. నేనైతే గన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నా దగ్గర పెట్టేసుకొని తర్వాత అయితే పూజ కూర్చున్నాను. ఎందుకంటే ప్రతిసారి పూజ దగ్గర నుంచి లేవాలంటే పూజ చేసినట్టు ఉండదు. ప్లస్ పదే పదే లేస్తుంటే మనకు కూడా చిరాకుగా ఉంటుంది కదా. సో అందుకనేసి ఎప్పుడైనా సరే పూజకి ఏమేమి కావాలో అవన్నీ ముందుగా అన్నీ సర్దేసుకొని తర్వాత పూజకు కూర్చోండి. అప్పుడు ఆరాంగా, అంటే ఎటువంటి టెన్షన్ లేకోకుండా చేసుకోవచ్చు అనమాట. పూజ అనేది నా ఉద్దేశము. ఇంకా ఇక్కడైతే గన ఇంకా పూజకు కావాల్సినది ఫస్ట్ అయితే గణపతికి పూజ చేస్తాం కదా, తర్వాత అమ్మవారికి పూజ చేస్తాం. ఫస్ట్ అయితే పసుపుతో గణపతిని అయితే ప్రిపేర్ చేసుకొని ఆయనకు ఫస్ట్ మాల వేసేసి వస్త్రము ఇలా ఉంటుంది కదా అవన్నీ వేసేసి బెల్లం ముక్క అనేది నైవేద్యంగా నివేదిస్తారు వినాయకునికి. ఖచ్చితంగా వినాయకుని పూజ అయిపోయిన తర్వాత మనం అనేది వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేనైతే చెప్తున్నాను. ఇంకా అది కూడా తమలపాకులో ఇలా గణపతిని పెట్టేసి, నేను క్లియర్గా ఇక్కడ చూపించలేదు కానీ గణపతికి పూజ ఫస్ట్ ఆయనకు అక్షింతలు, ప్రసాదము అన్నీ పెట్టేసి ఆయన తర్వాత మరి అమ్మవారికి అయితే గిన పూజ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా నాకు తెలిసినంత వరకు నేను పూజ అయితే ఇలా చేసుకుంటాను. అంటే వరలక్ష్మి వ్రత కల్పం బుక్ అనేసి మనకి దొరుకుతుందనమాట. ఈ బుక్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఏమో. నేను ఇది పూజ స్టార్టింగ్ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఇయర్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడే కొనుక్కున్నాను ఈ బుక్ అనేది. ఇంకా ఈ బుక్లో మనకి ఎలా చేయాలా ఏంటి అనేది పూజకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అంటే ఫస్ట్ వినాయకుని పూజ, తర్వాత అమ్మవారిని ఆహ్వానించడము, ఇంకా ఇది ఉంటుంది కదా గ్రంథి పూజ, తోరణం ఉంటుంది కదా, తోరణం పూజ, అలాగే కథ, వరలక్ష్మి వ్రతం కథ, అంటే చారుమతి కథ ఉంటుంది. చారుమతి కథ కూడా అని అంటారు చాలామంది. చారుమతి కథ ఇలా అన్నీ చదువుకొని టెంకాయ నివేదించిన తర్వాత లాస్ట్లో మంగళహారతి పాటలు, నాకు తెలిసిన అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇవన్నీ అయితే చదువుకుంటాను. ఇంకా మధ్య మధ్యలో మా వారు కొద్దిసేపు నా దగ్గర కూర్చున్నారు.
కొంచెం ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు పూజలు అంటే గిన మంచిగానే చేస్తాడనమాట. ఇంకా మధ్య మధ్యలో బాబు సతాయిస్తున్నాడు. వాడిని చూసుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపు కూర్చొని తర్వాత వెళ్ళి ఆయన చూసుకుంటూ ఉన్నాడు. నాకేమన్నా నేను మర్చిపోయి అన్నీ అంటే గుర్తుండవు కదా! ఏదైనా మర్చిపోయినది నాకు అందిస్తూ మధ్య మధ్యలో వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పాప లేసేసి ఆ పాప స్నానం చేపించాను. ఇంకా ఆటోమేటిక్‌గా పాప రెడీ అయిపోయిందంటే తనే పసుపు కాళ్ళకు రాసుకొని మరీ పూజ దగ్గర అయితే కూర్చుంది. నేను కూర్చుంటాను మమ్మీ అంటే, ఎట్లైనా ఆడపిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! పూజలు ఇలాంటివంటే తను కూడా కొద్దిసేపు అయితే కూర్చునింది. ఇంకా నేనైతే గన ఈ బుక్‌లో చదువుకుంటూ నిదానంగా అంటే మనకు ఈ బుక్కులు అన్నీ అర్థమయ్యే విధంగానే ఉంటాయి. మరీ అంత కష్టంగా ఏమి ఉండవు. సులభంగా ఉంటుందన్నమాట బుక్ పూజ చేసుకోవడానికి. మరీ ఫుల్ డీటెయిల్‌గా కాకుండా అవసరమో పూజకు అవనేది ఈ బుక్‌లో అనేది ఉంటుంది. ఇంకా ఇలా బుక్ చదువుకుంటూ నేనైతే పూజ చేసుకుంటాను. ప్రతి ఇయర్ ఇలానే చేస్తాను. ఇంకా శతనామాలి ఉంటుంది కదా! 108 అదే 108 అష్టోత్తర నామాలు ఉంటాయి కదా! అవైతే ఇంకా చాలామంది ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ కానీ, వెండి ఫ్లవర్లు కూడా ఉంటాయి చాలామంది దగ్గర. అలాంటివి పెడుతూ ఉంటారు. బట్ నా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి ప్రతి ఇయర్ నేనైతే గన అష్టోత్తరాలు చదివేటప్పుడు ప్రతి నామానికి కుంకుమ వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ కుంకుమ ఏం చేస్తారక్క అనుకోవచ్చు. ఆ కుంకుమని మనము రోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా! అలా బొట్టుగా పెట్టుకోవచ్చు. తాళిబొట్టుకు ప్రతి శుక్రవారం ఇలా పెడుతూ ఉంటాను. నేనైతే గనక ఖచ్చితంగా బొట్టుకైతే యూజ్ చేస్తానండి. ఆ కుంకుమను ఎక్కడ పడేయకోకుండా తొక్కని స్థలంలో అలా ఎక్కడ లేకోకుండా మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అంతా తీసి ఒక బాక్స్‌లో పెట్టేసి బొట్టుగా అయితే పెట్టుకుంటూ ఉంటాను. ప్రతి శుక్రవారం గుర్తున్నప్పుడల్లా తాళిబొట్టుకైతే పెడుతూ ఉంటాను బొట్టు అనేది. సో, ఈ విధంగా ఆ కుంకానైతే నేను యూజ్ చేస్తాను. ఇంకా చాలామంది అట్లా లేదనుకుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ అయితే దేవుని దగ్గర పెడుతూ ఆ నామాలనేవి చదువుతూ ఉంటారు. ఇంకా నేను ఈ విధంగా నా దగ్గర అయితే లేవు. చూడాలి ఫర్దర్‌గా ఏమన్నా తీసుకోగలనో ఏమో! ఇంకా ఫ్లవర్స్ అయినా పెట్టొచ్చు కానీ అన్ని ఫ్లవర్స్ అయితే మా ఇక్కడైతే లేవు. చెప్పాను కదా! ఫ్లవర్స్ చాలా తక్కువనే తీసుకున్నాను. ఇంకా ఇవి లోటస్‌లు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందుకనేసి నేను కుంకుమతోనే చేసుకున్నాను. ప్రతి ఇయర్ కుంకుమతోనే చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా పూజ అయితే ఈ విధంగా చేస్తాను. ఇంక నేను ఏం చేస్తున్నానో ఏమోనని మా పాప తొంగి తొంగి చూస్తుంది. అంటే అవి చదువుతూ ఉంటాను కదా! అవి ఎట్లా చదువుతున్నావు మమ్మీ ఏమి అయన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళ డ్యాడీని. సో, బుక్‌లో చదివి చెప్తుందిలే నాన్న అని వాళ్ళ డ్యాడీ పాపకైతే చెప్తూ ఉన్నారు. నా పూజ అయిపోయేంత వరకు ప్రశాంతంగా బాగా సహకరించారని చెప్పొచ్చు. అందరూ బాబు కూడా సతాయించుకోకుండా మధ్య మధ్యలో మా వారు చూస్తున్నాడు ఆయన్ని. ఇంకా నా పూజ అయితే 10:15 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజైతే గిన. చాలా మంచిగా చేసుకున్నాను. సింపుల్‌గా అయినా కూడా అర్లీగా మామూలుగా అయితే ప్రతిసారి 11:30 లేదంటే ఒక్కొక్కసారి ఆఫ్టర్ 12 తర్వాత అయితే గనక స్టార్ట్ చేసేసి ఈవినింగ్ లోపల అయితే కంప్లీట్ అయిపోయి అందరిని పిలిచి ముత్తైదుని పిలిచి తాంబూలం అయితే ఇస్తాను. బట్ ఈసారి అయితే ఏమంటారు అర్లీగా అయిపోయిందని చెప్పొచ్చు. 10:15కి అయిపోయింది కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఇంకా ముత్తైదులను పిలిచి తాంబూలం అయితే అప్పుడే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ మనం వచ్చి ఇక్కడ కొత్త కాబట్టి పెద్దగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఈ ఏరియాలో. అందుకనేసి మా ఇంటి పక్కన వాళ్ళని, పైన వాళ్ళని పిలిచాను. ఇద్దరైతే వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళైతే ఏదో ప్రాబ్లం వల్ల ఇంకా వాళ్ళు రాలేమని చెప్పారు. సరే మనం కూడా ఏది చేయొద్దు కదా! ఇంక ఇద్దరైతే వచ్చారు. వాళ్ళకైతే గన మంచిగా పసుపు రాసి, బొట్టు పెట్టి, తాంబూలం అయితే ఇచ్చాను. ఇంకా ఫోటోలు గానీ, వీడియో గానీ అట్లా ఏం తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో, ఉండదో అనేసి నేనైతే గన ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడొచ్చేసి తోరం కడుతూ ఉంటాం కదా! 9 గ్రంథులు అనేవి ఉంటాయి. ఒక్కొక్క గ్రంథికి ఫ్లవర్ అయినా పెట్టొచ్చు. లేదంటే ఒక ముడి అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆ విధంగా చేసి ఆ తోరానికి పూజ చేసి, ఆ తోరాన్ని మా వారితో కట్టించుకొని తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇంకా లెంత్ అవుతుందని వీడియో అక్కడక్కడ కట్ చేసి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్‌గా నా పూజ అయితే ఇంక అయిపోయింది. అయిపోయిన తర్వాత టెంకాయ నేనే కొడతాను. ఎందుకంటే పూజ నేనే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆ రోజైతే కంపల్సరీగా నేనే టెంకాయ కొడతాను. మిగతా అప్పుడైతే మా వారితో టెంకాయ అనేది కొట్టిపిచ్చేదాన్ని. టెంకాయ కొట్టి ఇంకా హారతి పాటలు ఇవి ఉంటాయి కదా! సౌభాగ్యలక్ష్మి రావమ్మ ఇలాంటి కొన్ని పాటలుంటాయి. అష్టలక్ష్ముల పాటలు అష్టలక్ష్మి అంటే 8 మంది కలిసి ఉంటారు కదా! అవి ఉంటాయి. అవి అయితే గిన పాడేసుకొని ఇంక తర్వాత హారతి ఇచ్చి
ఇంకా యాజ్ యూజువల్‌గా వచ్చిన వెంటనే తాంబూలం అయితే మార్నింగ్ టైంలోనే ఇస్తాను. ఇంకా మార్నింగ్ టైం కుదరలేదంటే ఎవరైనా ఈవినింగ్ వస్తే ఈవినింగ్ టైంలో ఇచ్చేదాన్ని. బట్ ఇక్కడ ఏంటి అంటే మార్నింగే వాళ్ళిద్దరూ వచ్చేసారు. ఇంకా వెంటనే పూజ అయిపోయిన వెంటనే వాళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళకి పూజ అయితే ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి నేనైతే ఇంకా 11, 11:30 కల్లా భోజనం అయితే చేసేసాను. మామూలుగా అయితే ఒక్కొక్క రోజైతే ఈవినింగ్ వరకు అలాగే ఉండేదాన్ని పూజ చేసేటప్పుడు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అలా. సో, ఈసారైతే కంప్లీట్‌గా నా పూజలైతే తొందరగా అయిపోయింది కాబట్టి తొందరగానే భోజనం చేశాను. ఇంకా చూసారు గదా! టెంకాయ కొట్టేసిన తర్వాత నాకు తెలిసిన కొన్ని అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నాను. ఇంకా అందరూ దండం పెట్టుకొని హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి వరలక్ష్మి వ్రతం రోజు భర్తతో ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నేనైతే అండి ఇది ఏమంటారు వరలక్ష్మి వ్రతం రోజు, ఇంకోటి మా మ్యారేజ్ డేకి మాత్రమే మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. కాళ్ళకు మొక్కుంటాను. మిగతా ఏ రోజులైతే కాళ్ళకు మొక్కను. ఇంకా ఆ రోజైతే గన మా వారికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని చెప్తే ఆయన నన్ను ఆయన ఇలా దీవించేసుకుంటూ ఉన్నాము. హ్యాపీగా అనిపించింది మాకైతే గన. సో, మీకెలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పూజ ఎలా చేశాను, ఇంకేమన్నా మిస్టేక్ చేశానా, లేదంటే మీకు ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్ కనిపించాయా నాతో షేర్ చేసుకోండి. ఇంకా నా పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంకా అక్కడైతే గన అలా చేశాను కదా వరలక్ష్మి వ్రతం దగ్గర. ఇక్కడ మన దేవుళ్ళు ఉంటారు కదా, దేవుళ్ళకి కూడా నైవేద్యం పెట్టేసి ఈడ కూడా దీపం పెట్టి మార్నింగే దీపం పెట్టేసి ఇక్కడైతే ఇంకా నైవేద్యం పెట్టేసి ఇక్కడ కూడా హారతి ఇచ్చాను. సో, ఇంతటితో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా నా పూజ ఈ విధంగా లాస్ట్ పూజ అయిపోయాక కమలాలు అయితే వాడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పటికే తెచ్చినప్పుడేమో ఫ్రెష్‌గా చాలా మంచిగా ఉన్నాయి. ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా వాడిపోయినాయి. అయినా మళ్ళీ కొద్దిసేపు బాగా మంచిగా అనిపించింది కదా నాకైతే గిన చాలా అంటే చాలా కళగా అనిపించిందండి పూజ అయితే గిన. చూస్తూనే ఉండిపోయినాను. అలాగే ఒక 10 మినిట్స్ అలానే కూర్చొని పూజ ఎన్నిసార్లు తింటున్నాం మా వారితో పూజ చాలా బాగా జరిగింది కదా! చాలా కళగా ఎందుకో నాకు చాలా కళగా అనిపించింది ఈరోజైతే గిన అమ్మవారు కలిసాము అమ్మవారికి. సింపుల్‌గానే చేసుకున్నా చాలా ప్రశాంతత కలిగింది. ఇంకా ఆ రోజు అలాగే ఇండిపెండెన్స్ డే కదా! పాపకు కూడా స్కూల్ లేదు. వీళ్ళకి ఇలా కలర్స్ వేసాననమాట. తిలకాలు ఉంటాయి కదా! తిలకాలు వేసేసి చెప్పండి వే అంటే వీళ్ళు చెప్పడం లేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ పాప చెప్పమంటే సిగ్గుపడుతుంది. సో, ఇంకా ఫైనల్‌గా మా పూజ, ఇండిపెండెన్స్ డే అన్నీ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.